అవినీతి మచ్చలేని విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఎన్ని కుట్రలు ఎదురైనా, ఎన్ని తప్పుడు ఆరోపణలు కురిసినా, ఎన్ని నక్క జిత్తుల వేటలు వేసినా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు విజయశీలుడే. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేని విజనరీ లీడర్ ఆయన. ప్రజా సమస్యల కోసం పోరాడినందుకు, ప్రభుత్వాల మెడలు వంచినందుకు కక్ష సాధింపుగానే వచ్చిన కేసులు తప్ప ప్రజాధనం దుర్వినియోగం చేశాడని ఒక్క చోట కూడా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి మీద 28 కేసులు వేసి ఏమీ సాధించలేకపోయారు. కోర్టుల చేత చివాట్లు తిని మొట్టికాయలు వేపించుకుని కేసులు విత్డ్రా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ చేత కూడా కేసులు వేపించి సుప్రీంకోర్టు దాకా వెళ్లి చివాట్లు తిని మొట్టికాయలు వేపించుకుని ఆ కేసులు విత్డ్రా చేపించుకున్న పరిస్థితి. వాళ్ళు దొంగలు కాబట్టి, దోపిడీదారులు, కుట్రదారులు కాబట్టి వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మరక వేస్తే చిన్న గీత పెద్ద గీత సామెతలాగా ఉంటుందని చేయని ప్రయత్నం లేదు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమై మచ్చలేని మహానాయకుడిగా మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ ఒక్కటి నిలబడలేదు. ఐఎంజీ భూముల కేసులో 2012లో విజయసాయి రెడ్డి ఇతరులు పెట్టిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు చట్టం చదరంగం ఆట కాదు, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడం సరికాదు అంటూ కొట్టివేసింది. తనకు అంటిన కేసుల బురద అందరికీ అంటించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అవినీతి కేసు, పోలవరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలు, సంధ్యా హిల్స్ భూ కుంభకోణం, హెరిటేజ్ ఫుడ్స్ కేసు, ఇలా లెక్కలేనన్ని ఆరోపణలతో తన పదవీ కాలం మొత్తం కక్షా రాజకీయాలు నడిపిన దుర్మార్గ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అంతటితో ఆగకుండా ఎలాంటి ఆధారం లేని కేసులో 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టి వికృత ఆనందం పొందిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని అక్రమంగా మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో క్విడ్ ప్రోకో చేసి 58 కంపెనీలకు లాభం చేకూర్చి తాను లక్షల కోట్లకు అధిపతి అయిన నీచ చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. 2004-2009 మధ్య వైఎస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ లావాదేవీల ద్వారా 43,000 కోట్ల మేర అక్రమ సంపాదన కూడబెట్టారన్న పిటిషన్ మేరకు దీనిపై సిబిఐ విచారణ జరపాలని 2011 ఆగస్టు 10న ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2011 ఆగస్టు 17న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో జగన్ వ్యాపార సామ్రాజ్యంలో అక్రమ పెట్టుబడులు వచ్చాయని, అనేక అక్రమ ఆస్తులు పోగు చేశారని సిబిఐ పేర్కొంది. జగన్ పై నమోదు చేసిన కేసుల్లో 120B నేరపూరిత కుట్ర, 420 మోసం, 409 నేరపూరిత ఉల్లంఘన, 477A తప్పుడు లెక్కల వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 2012-2013 మధ్య జగన్ పై సిబిఐ 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఈడీ 7 దాఖలు చేసింది. ఇందులో ప్రతి కేసులో జగన్ A1గా ఉన్నాడు. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కేసుల విచారణ జాప్యం చేయడానికి 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జగన్ రెడ్డి ప్రకటించిన ఆస్తులు 2,12,00,000 మాత్రమే. 2009 నాటికి ఎన్నికల అఫిడవిట్లో అవి 77,40,00,000 చేరాయంటేనే అర్థం చేసుకోవచ్చు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ధనదాహం ఎలా తీర్చుకున్నాడో క్విడ్ ప్రోకో పద్ధతిలో హవాలా రూపంలో దోచుకుని అవినీతి చక్రవర్తిగా మారాడు. తదనంతర కాలంలో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సందర్భంగా ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని న్యాయస్థానాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. చంద్రబాబు నాయుడుపై ఉన్న 24 కేసుల్లో ఒక్క కేసుకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా చెల్లించలేదు. జగన్ రెడ్డి తన అక్రమ కేసుల కోసం ప్రభుత్వ లాయర్లను ఉపయోగించి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశాడు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుని వాటి మీద కేసులు పడితే మళ్ళీ అదే ప్రజల డబ్బులతో లాయర్లను పెట్టుకుని, ప్రభుత్వ లాయర్లను వాడుకొని జగన్మోహన్ రెడ్డి ఎలా దగా చేశాడో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల డబ్బులు దోచుకొని ప్రజా వ్యవస్థలో కేసులు పెడితే తన మీద పెట్టిన కేసులను వాదించుకోవడానికి మళ్ళీ ప్రజల డబ్బులే ఖర్చు పెట్టి లాయర్లను పెట్టుకున్న ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి న్యాయ వ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం లేదు.
జగన్ రెడ్డి అధికారం అనుభవించిన 5 ఏళ్ల పాటు చేయని అరాచకం లేదు. చీఫ్ జస్టిస్ కుటుంబ సభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టి ఆయనపై తప్పుడు ఆరోపణలతో CJIకే లేఖ రాశాడు. సోషల్ మీడియా వేదికగా చీఫ్ జస్టిస్ని బూతులతో తిట్టించాడు. ఒకవైపు ఏళ్ల తరబడి బెయిల్ మీద ఉంటూనే అనుచిత వ్యాఖ్యలతో తన సోషల్ మీడియా సైకోలను న్యాయస్థానాలపై ఉసిగొల్పాడు. 13 సంవత్సరాలుగా కేసులు సాగుతున్నా ఒక్కసారి కూడా కోర్టుకు రెగ్యులర్గా హాజరు కాలేదు అవినీతి సామ్రాజ్య చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర, ప్రజాసేవ, రాష్ట్ర ఆర్థిక లోటు ఇలాంటి సాకులతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చాడు. అవినీతి కేసులో 6 ఏళ్ల తర్వాత CBI కోర్టుకు హాజరైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అతని సైకో బ్యాచ్ చేసిన హంగామా చూసి దేశ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఒక తీవ్రమైన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏకంగా తాను కోర్టులో ఎంతసేపు ఉంటానో స్వయంగా న్యాయస్థానానికి షెడ్యూల్ సమర్పించడం దేశ న్యాయ చరిత్రలోనే అరుదైన విస్మయపరిచే సంఘటన. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ, జయలలిత వంటి వారే కోర్టుకు సైలెంట్గా హాజరయ్యారు. అంతేగాని కోర్టుల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని ఎవరూ చూడలేదు. ఓవైపు తాను నేరస్తుడిగా కొనసాగుతూనే మచ్చలేని చంద్రబాబుపై ఆధారాలు లేకుండా పెట్టిన కేసుల బురద అంటించాలని దుర్మార్గమైన చర్య. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని తన అవినీతి సొమ్ముతో నిర్మించుకున్న వక్రాక్షిలో తరచూ అసత్య ప్రచారం చేసే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి సమాధానంగా ఆ వక్రాక్షి కూడా మనీ లాండరింగ్ వ్యవహారంలో ఉన్నందువల్లే కేంద్ర హోంశాఖ సాక్షి టీవీకి అనుమతులు పునరుద్ధరించకుండా నిలిపివేసింది. జాతీయ నాయకుల నుంచి ప్రజల వరకు విశ్వసనీయతను సంపాదించుకున్న నేత చంద్రబాబు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఆయనకు మంత్రం. కాబట్టి ఆకాశం మీద రాయి వేస్తే మనకే దెబ్బ అని దేశంలోనే ఎక్కువ కాలం బెయిల్ మీద బయట ఉన్న చరిత్రలోని మొదటి నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది. 2004 ఎన్నికలకు ముందు కారులో పెట్రోల్ కూడా లేకుండా ఆ పెట్రోల్ కోసం అప్పులు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం 2025 సంవత్సరం వచ్చేటప్పటికి ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించిందో, ఏ రకంగా సంపాదించిందో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి.